హలో అండి. ఈరోజు మా గార్డెన్లో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చలికాలం స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది. ఇంకెప్పటికప్పుడు కూరగాయలు అయిపోయినాయి అనుకుంటే ఏదో ఒకటైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. బీట్రూట్ అయితే ఈసారి చాలా టైం వరకు పొడవకుండా ఉందండి మొక్క. ఇంకా కొన్ని బంతి మొక్కలు కూడా బతికే ఉన్నాయి. కానీ 4-5 రోజుల నుంచి పొద్దున పూట మంచు బాగా పడుతుంది. అందుకని ఆకులైతే కొన్ని వాడిన ఈ బీట్రూట్కి. ఇంకా దుంప కూడా పెద్ద సైజు అవ్వట్లేదు, గ్రోత్ చాలా స్లోగా ఉంది. ఈ మొక్కకైతే చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయో. అవి ఈ బెడ్లోనే వేసేస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ యూజ్ అవుతాయి, మొలకలు వస్తాయి అనే ఉద్దేశంతో. చూడండి ఇవి అయితే చిన్నగానే ఉన్నాయి, అయినా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంకా పెరగవండి. ఈ కార్నర్లో మాత్రం ఒక దుంప అయితే బాగా పెరిగింది, ఎందుకంటే ఇక్కడ పైన యాపిల్ చెట్టు కొమ్మలు ఉన్నాయి. ఈ ప్లేస్లో మంచు తక్కువే పడుతుంది. ఈరోజు కొద్దిగా పాలకూర కూడా కోసుకుంటున్నాము. చలి బాగా ఉన్నా పొద్దునపూట మంచు ఎక్కువ పడుతున్నా కానీ పాలకూర అయితే బాగానే గ్రో అవుతుంది. సమ్మర్లో వచ్చినంత కాదు కానీ ఇంట్లోకి అయితే సరిపోతుంది. చూడండి ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఉందో. ఇండియాలో ఇంకా వర్షాలు మొదలైపోతాయి. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఆకుకూరలు పెంచడం స్టార్ట్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. తక్కువ ఖర్చుతో ఆకుకూరలు అయితే పెంచవచ్చు. ఎక్కువ ప్రోటీన్స్ కూడా ఆకుకూరలోనే ఉంటాయి. ఇంకా ఫీజోవా కాయలు అయితే కోసుకుందామని చూశాను కానీ పైన ఎన్ని ఉన్నాయో కింద కూడా చాలానే రాలినాయి. పోయిన వారం గాలి ఫుల్గా వర్షం పడింది, అందుకని చాలా కాయలు మట్టుకు రాలిపోయినాయి. కాయ పెద్ద సైజు అవ్వలేదు కానీ బాగానే తయారైంది. ఇంక ఈరోజు కాయలు అయితే కొయ్యట్లేదు కానీ ఆ కింద పడినవి అన్ని ఏడుతున్నాము. ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్లో కొన్ని బీట్రూట్, ఫీజోవా ఫ్రూట్స్, పాలకూర, అలాగే కొన్ని టమాటా కూడా కోసుకున్నాము. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.